నమస్తే. స్త్రీతత్వం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి వేమగంటి శుక్తిమతి గారు ఉన్నారు. మరి స్త్రీ గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారో అది మీకు కూడా తెలుసు కదా! మరి ఈ రోజు ఎపిసోడ్‌లో మనకి ఎలాంటి అంటే స్త్రీ గురించి ఎలా చెప్పబోతున్నారు? ఏం చెప్పబోతున్నారో అది తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బావున్నామ్మా. హ్మ్. స్త్రీతత్వంలో చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. చక్కగా ఇప్పుడంటే నేను ఈరోజు ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే మీరు ప్రాచీన కాలంలో స్త్రీకి, తర్వాత ఆదిమ కాలంలో స్త్రీకి, అలాగే రాతి యుగంలో స్త్రీకి ఉన్న వ్యత్యాసాలు చెప్పారు. వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతూ కూడా వచ్చారో వివరించారు. అయితే ఇవన్నీ చూస్తుంటే స్త్రీ పాత్రే ప్రథమంగా ఉన్నట్టు కనిపించింది. కానీ మరి అంటే ఒక నానుడి పదం ఉంది. స్త్రీ ఎప్పుడు వెనకబడిపోయింది, వెనకబడిపోతుంది, అణగదొక్కుతున్నారు అనే మాట ఎప్పుడు వినపడుతుంటది కదా! చాలా మంది నోటి నుంచి. చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా జరిగాయి దీని గురించి. మరి అసలు ఇలాంటి మాటని మనం ఎప్పుడు నిర్మూలించాలంటారు? ఎలా నిర్మూలన అవుతుందంటారు? అవునమ్మా. ఎప్పటికైనా ఇప్పటికి మనం తెలుసుకోవటం కాదు, ఇక ముందు తెలుసుకున్నా ఎప్పుడు ఎన్ని కాలాలకైనా హ్మ్. స్త్రీ ఎప్పుడు అణగదొక్కపడలేదు. హ్మ్. కాకపోతే మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ ఎప్పుడు కూడా ఆహ్, పురుషుడు తక్కువ నేనెక్కువ అని ఆమె ఇప్పుడు మనం ఎన్నో తెలుసుకున్నాం. హ్మ్. వ్యవసాయం కనిపెట్టిందామె అని, హ్మ్. వంట చెరకు కనిపెట్టిందామె, హ్మ్. పిల్లల్ని పోషించటం ఆమె, అసలు సృష్టినే చేసిందామె. అవును. అన్నీ గొప్పతనాలే. స్త్రీ అవును. యొక్క గొప్పతనం కాదక్కడ. గొప్పతనం అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అవును. కానీ అలాంటప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో పురుషాధిక్యత వచ్చిందనుకున్నాం గదా! హ్మ్. ఆ పురుషాధిక్యత వలన అవి నాటుకొని పోయినాయి, పేరుకొని పోయినాయి. ఇప్పుడు హ్మ్. నిజంగా చెప్పాలంటే హ్మ్. స్త్రీకి స్వాతంత్రం ఉంది, హ్మ్. స్వేచ్ఛ ఉంది, హ్మ్. హక్కులున్నాయి. హ్మ్. అన్నీ మనం వినియోగించుకుంటున్నాం. హ్మ్. కానీ పాత భావాలు పోవటంలే మనకు. హ్మ్. మనం ఎప్పుడు ప్రతిదీ దాని గురించి ఇప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చిందంటే ఇప్పుడు మీరు చెడ్డ అన్నా కనిపించింది అనుకోండి. హ్మ్. మీరు నాతో ఎంత బాగా బిహేవ్ చేసినా హ్మ్. మీరు చెడ్డగానే నాకు అనిపిస్తారు. హ్మ్. మాది మానవ నైజం. హ్మ్. నిజంగా మీరు చెడ్డవాళ్ళు కారు. హ్మ్. కానీ ఎప్పుడో ఒక్క ఒకసారి చిన్న ఆ! విషయంలో ఒక పొరపాటు అద్ దొర్లేటప్పటికి వాళ్ళ మీద ఉండే అదే అభిప్రాయం అలా అదే అయిపోతుంది. యాంగిల్‌లో మనం ఆలోచిస్తాం. అవును. మళ్ళీ మీరు మంచి అనటానికి నాకు చాలా టైం పడతది. అవును. కష్టం గూడా. అది కష్టం. అది. సంపాదించుకోగలమనేది అయితే ఆ! అందుకని మనిషి నైజం అదంతే. హ్మ్. హ్మ్. ఆ విధంగా ఇప్పుడు నిజానికి ఇవన్నీ అనుభవిస్తున్నాం హక్కులను. హ్మ్. కానీ మనకు ఆ ఆలోచనలో మార్పు రావట్లేదు. హ్మ్. ఉన్నాయేమో కొన్ని కొన్ని జరుగుతుంటాయేమో ఎప్పుడైనా. హ్మ్. ఇప్పుడు మనం స్త్రీ తక్కువ అని అనుకుంటున్నాం. హ్మ్. మరి స్త్రీల వల్ల బాధపడే పురుషులు మాత్రం లేరా హ్మ్. సమాజంలో? హ్మ్. చెప్పండి. హ్మ్. చాలా ఉన్నాయి. హ్మ్. లేవని కాదు. వీళ్ళ ఏమో వల్ల బయటికి వాళ్ళు అది రావట్లేదేమో! బయటికి రావట్లేదేమో. వినిపించట్లేదేమో! అన్ని కాలాలలో అన్నీ ఉంటాయి. హ్మ్. ఒక్కదాన్ని హైలైట్ చేయకూడదు. హైలైట్ అయినప్పుడు హ్మ్. దాన్ని మనం సవరించినప్పుడు కూడా హ్మ్. మళ్ళీ అదే ఆలోచనతోటి మాకేదో తక్కువైపోయిందని అనుకోవటంలో హ్మ్. ఎక్కడ మీరు ఏదైనా చూడండి. హ్మ్. ఎక్కడ శౌర్య పరాక్రమాలు లేకుండా స్త్రీ ఉంది. ఏ హ్మ్. కాలంలో ఉంది. హ్మ్. ఆమెకు ఎప్పుడూ తక్కువ స్థానం ఎవరిచ్చిండ్రు? హ్మ్. బ్రహ్మవాదులండి వాళ్ళు. హ్మ్. బ్రహ్మవాదులుగా స్త్రీలు సనాతన కాలంలో హ్మ్. వాళ్ళు అదిరిపోయే క్వెషన్స్ గార్గి వాళ్ళు హ్మ్. వేసే క్వెషన్స్‌కి అసలు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. హ్మ్. శకుంతల హ్మ్. దుష్యంతుడు శకుంతలను మోసం చేసినప్పుడు హ్మ్. ఆమె అడిగినటువంటి యొక్క ప్రశ్నలకు అతనికి తల తిరిగిపోయింది. హ్మ్. దానికి సమాధానం లేదు. హ్మ్. కానీ ఆ విధంగా రాను 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 ఆటవిక స్త్రీల గురించి తెలుసుకున్నాం మనం. హ్మ్. ఆటవిక స్త్రీలు కూడా ఎంత ధైర్య సాహసాలతోటి యుద్ధాలు చేసేవాళ్ళు, హ్మ్. వేటాడేవాళ్ళు, హ్మ్. వండి పెట్టేవాళ్ళు, హ్మ్. మాతృ స్థానాన్ని కూడా వాళ్ళు గౌరవించుకున్నారు. హ్మ్. ఆ విధంగా అన్ని రంగాలలో వాళ్ళు ముందుకున్నట్టు అవును. విన్నాం మనం. హ్మ్. అదే విధంగా మనం మనను మనం గౌరవించుకోవటం ఇంకా కొన్ని కొన్ని మనం డీప్‌గా ఆలోచించినప్పుడు, హ్మ్. డీప్‌గా తెలుసుకున్నప్పుడు హ్మ్. ఆహ్, చాలామంది ద్వారా అలాంటి వ్యాసాలు రాయాలి. హ్మ్. అలాంటి మాటలను చెప్పుకోవాలి. హ్మ్. స్త్రీ ఎప్పుడు తక్కువ కాదు అనేటువంటి ఆ ఆలోచనను రూపుమాపాలి. కొన్ని కాకూడదు కొన్ని అనుకోవడం ఒకటి. హ్మ్. కాకూడదని అనుకోవచ్చు. ఆ! తప్పులేదు. కానీ ఆ అవినీతి అనడం ఆ ఆలోచన పోవాలి అదే. ఫస్ట్. అదే. హ్మ్. ఆ ఆలోచన అనేదే మన దాంట్లో ఉంది. హ్మ్. ఇప్పుడు చూడండి ఫారిన్ కంట్రీస్‌లలో హ్మ్. వాళ్ళు శ్రీమతి, శ్రీ అనేది ఉండదు వాళ్ళకు. హ్మ్. మనం ఇక్కడ మన దాంట్లో చూస్తే అవును.
మీరు ఏ వెడ్డింగ్ కార్డులో చూడండి శ్రీమతి అండ్ శ్రీ అని ఉంటుంది. ఉమ్, కొంచెం వెనక్కి వెళ్తే సీతారాములు, ఉమ్. అవునా? పార్వతి పార్వతీ పరమేశ్వర్లు. ఎక్కడ మీరు ఎక్కడైనా చూడండి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి. ఆ విధంగా ముందు స్త్రీ పేరే ఉందా లేదా? మరి రాజుల కాలంలో కూడా వాళ్ళ మాత, వాళ్ళ భార్య, వాళ్ళకి వాళ్ళ పేర్ల ముందు ముఖ్యంగా తల్లి పేరు పెట్టుకునేది. మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, కులకర్ణి అని, శాతవాహన కులకర్ణి. అవన్నీ కూడా వాళ్ళు తల్లి పేరుతోనే ప్రారంభించింది. అంటే తల్లిని గౌరవం ఇస్తున్నట్టే కదా. ఆ విధంగా ఎక్కడ స్త్రీ తక్కువ చేయబడ్డది అనేది కనుక మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా అదే పూర్వకాల ప్రాచీన కాలంలో వాళ్ళు వేదాలు రాయొద్దు, వేదాలు చదవద్దు అని మధ్యకాలంలో మనం ఊహించుకున్నవి. వేదాలు చదవకూడదు కాదు, వేదాలను రాసిండు వాళ్ళు. వేదాలను రాసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వివాహం చేసుకోకుండా వాళ్ళు వేటాడి వేటనే వృత్తిగా చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి ఒక ఆటవిక స్త్రీల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఆ రకంగా ఇక్కడ కూడా ఎప్పుడు కూడా స్త్రీ తక్కువగా లేదు. స్త్రీ తర్వాతనే పురుషుడు. ఇప్పటికి వెడ్డింగ్ కార్డులో మనము శ్రీమతి అండ్ శ్రీ అని మనం చూస్తూ ఉంటాం. రాధా కృష్ణుడు, సీత రాములు. ఆ విధంగా ఏ రకంగానైనా ఎన్ని రకాలు ఆలోచించినా ఆనాడు మధ్యకాలం ఇప్పుడు కాలం ఎప్పుడైనా కూడా స్త్రీకి ఉన్నటువంటి ఒక గౌరవం వాళ్ళకి తప్పకుండా ఉంది. కానీ మరి అసలు ఈ ఈ అనగదొక్కబడింది, వెనకబడింది అనే మాటలు అసలు ఎందుకు వచ్చాయంటారు? ఎందుకు వచ్చాయంటే దానికి కారణాలు ఉన్నాయి. ఏంటి కారణం అంటే, ఉదాహరణకి భారతం తీసుకుందామమ్మా. అంటే మన ఆలోచన రూపం, దృష్టి రూపం ఎట్లా ఉందంటే, భారతంలో ఉన్నన్ని స్త్రీ పాత్రలు ఇంకా మనకి ఏ పురాణాలలో కనిపించవు. 360 స్త్రీ పాత్రలు ఉన్నాయి. కొన్నేమో ప్రత్యక్షంగా కథతో సంబంధం ఉన్నవి, కొన్ని ప్రత్యక్షంగా సంబంధం లేనివి. అయినా కూడా అవేం తక్కువే కావు. ఆ ప్రత్యక్షంగా కథతో సంబంధం లేనటువంటివి కూడా, ఇప్పుడు శకుంతల ఉంది, సీత ఉంది, అనసూయ ఉంది, ఇవేం ప్రత్యక్ష సంబంధాలు. కుంతీదేవి ఉంది, ద్రౌపది, వీళ్ళందరూ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. మాద్రి, గంగా, అంబ, వీళ్ళందరూ. అయినా కూడా కొన్ని నదుల పేర్లు స్త్రీలు, కొన్ని స్త్రీలే నదులు, నదులే స్త్రీలు, కొన్ని పురుషులు, కొన్ని స్త్రీలు పురుషులు, కొంతమంది కొన్ని వృక్షాలు స్త్రీలు. ఆ విధంగా అంటే 360 దాదాపుగా స్త్రీ పాత్రలు ఉన్నాయి. ఎన్ని పాత్రలు చూసినా కూడా వాళ్ళ యొక్క సద్ధర్మం కానీ, వాళ్ళ యొక్క సౌశీల్యం కానీ, వాళ్ళ యొక్క ఓర్పు, నేర్పు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. కానీ ఎంతో మంది భారతాన్ని గురించి రాసిండ్రు, వ్యాసాలు రాసిండ్రు, ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, పుస్తకాలు రాసిండ్రు, కొన్ని పాత్రలను మాత్రము విశ్లేషించిండ్రు. కానీ స్త్రీ పాత్ర విశ్లేషణ సంపూర్ణంగా ఎవరూ చేయలేదు. చేశారేమో నేను చూసినంత వరకు మాత్రం సంపూర్ణ విశ్లేషణ లేదు. దానివల్ల ఏవో 1-2 పాత్రలు అవి కూడా చెడుగా వర్ణించింది. అందుకే స్త్రీకి ఆ విధమైనటువంటి ఒక ఆపాదన. అసలు భారతం చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు మనం స్త్రీ అనే పదానికి సకార తకార రకారాల గురించి, స అంటే సత్వగుణం, రా అంటే రజోగుణం, త అంటే తమోగుణం అనుకున్నాం. ఇప్పుడు మనం భారతం చూసినాక కూడా అదే స్త్రీకి ఏమనిపిస్తుంది అంటే, స అంటే సహనం, రా అంటే రమణీయత, త అంటే త్యాగం. ఈ 3 గుణాలు స్త్రీకి ఉన్నాయనిపిస్తుంది. భారతంలో స్త్రీ అనే అర్థానికి ఈ 3 సహనం ఉన్నది, అక్కడ త్యాగం ఉన్నది, రమణీయత ఉన్నది. ఆ విధంగా ఎంతో చాలా చాలా గొప్పగా స్త్రీ వ్యక్తిత్వాలను మనం చూస్తూ ఉంటాం. అయితే వాటన్నిటిని గురించి మనం చదవాల్సిన విధానంతో, చూడాల్సిన దృష్టితో చూసినప్పుడు చాలా చాలా గొప్పది. దాన్ని మనం తక్కువ చేసి ఒక సగం దృష్టితోనూ, లేకపోతే పూర్తిగా దాన్ని అవగాహన లేకపోవటం. అంటే ఎప్పుడు అవగాహన వస్తుందంటే దాన్ని సంపూర్తిగా చదివినప్పుడు. అట్లా సంపూర్ణంగా స్త్రీ పాత్రలను నిర్వచించిన వాళ్ళు లేరు. నేను అనేది అది.
అందుకని మనకు ఇప్పుడు ఉదాహరణకి చూడండి, కుంతీదేవి ఉంది. కుంతీదేవి కన్యగా మనం చాలా గౌరవిస్తాం కుంతీదేవిని. ఆమె చాలా గొప్పది. ఆమె ఏంటంటే ఎంత శౌర్యం అంటే ఆమెకు. అదే మాదిరినేమో భర్త చనిపోగానే చనిపోయింది. భర్త పాండురాజు ఆయన శాపగ్రస్తుడై చనిపోయాడు. స్వయంవరంలో చేసుకుంటాడు కుంతీదేవి. అసలు కుంతీదేవి కుంతి భోజన యొక్క కుమార్తె కాదు, తెచ్చి సాదుకుంటాడు అన్నట్టు. ఆయన పిల్లలు లేక కుంతి భోజుడు అనే రాజు కుంతీదేవిని తీసుకొచ్చి సాదుకుంటాడు, పెంపకం చేస్తాడు. ఆయన అప్పుడు స్వయంవరంలో ఆమె ఈయనను వివాహం చేసుకుంటాడు. ఎవరు? పాండురాజు. అయితే పాండురాజు చాలా సమర్థుడు. ధృతరాష్ట్రుడేమో పుట్టుబుద్ధి కదా. ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు. అయితే ఈ పాండురాజును చేసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మాద్రిని కూడా వివాహం చేసుకుంటాడు. ఆమె చాలా సౌందర్యవంతురాలు. అందుకని ఈమెను చేసుకున్న తర్వాత అప్పుడు బహు భార్యాతత్వం ఉండేది. అందుకని చేసుకున్న తర్వాత ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక 2 మృగాలు పోట్లాడుతున్నప్పుడు ఈయన బాణం వేసేసరికి ఆ 2 మృగాలు చనిపోతాయి. ఇంకొక మృగం చనిపోతూ చివరి శ్వాసలో మేమిద్దరము నిజంగా పోట్లాడటం లేదు, మేమిద్దరం భార్యాభర్తలం, సరదాగా ఆ విధంగా మేము ఆటలాగా పోట్లాడుతుంటే మా ప్రాణాలు తీసినావు, మా దాంపత్యాన్ని విడతీసినావు, కాబట్టి నువ్వు దాంపత్య జీవితానికి పనికిరాదు, నువ్వు ఎప్పుడైతే దాంపత్య జీవితం కావాలనుకుంటావో మరుక్షణం నువ్వు చనిపోతావు అని శాపం ఇస్తావు. అందుకని మరి రాజులకు తప్పకుండా వంశం ఉండాలి కదా, వాళ్ళు వివాహాలు చేసుకునేదే వంశం కోసం. తర్వాత వీళ్ళు పెద్దలు, సరే నువ్వు చనిపోయినా కూడా నీకైతే సంతానం ఉండాలి, పుత్ర సంతానం అని ఆ విధంగా అన్నప్పుడు, సరే ఆ విధంగా జరిగినప్పుడు ఆయన చనిపోతాడు. ఆయన భర్త లేని జీవితం నాకెందుకు అని ఆమె ఆత్మాహుతి చేసుకుంటుంది. కానీ కుంతీదేవి చేసుకోలేదు. ఆమె ధైర్యంగా నా పిల్లలను నేను కాపాడుకోవాలి, నా పిల్లలను పెంచుకోవాలి అని ఆమె ఎంత త్యాగం చేసింది చూడండి. సరే ఆమె కన్యగా మాతృత్వం పొందింది. ఆమె కులటాలను లేకపోతే ఆమె ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈమె ఎప్పుడైతే భోజరాజు ఈమెను దత్తత తీసుకున్నప్పుడు, అంటే కుంతి భోజుడి ఆశ్రమానికి దూర్వాస మహాముని వస్తారు. వచ్చి నేను ఒక 1 నెల రోజులు నాకు ఆతిథ్యం కావాలని అడిగినప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే తన కూతురు కుంతీదేవి అప్పుడు కన్యగా ఉంది, ఆ అమ్మాయికి మరి ఆయన అసలే దూర్వాస మహాముని, ఎవరికైనా బాగా కోపంగా ఉంటే దుర్వాస మహాముని అని మనం వాడుకలో అంటూ ఉంటాం. అయితే ఆ విధంగా ఆ దూర్వాసునికి గురు శుశ్రూషలు చేయటానికి ఈమె నియమింపబడతాడు. ఇంకా ఆయన ఎంత ఈ రోజులలోనైతే మనం శాడిస్ట్ అంటాం కావచ్చు, ఆయన ఎక్కడికి వెళ్ళేది చెప్పాడు, ఎప్పుడు వచ్చేది చెప్పాడు. నేను సాయంకాలం వరకు వస్తా ఆశ్రమానికి అనేది మధ్యరాత్రి వచ్చేదట. అంటే ఆ రోజుల్లో ఏదో అక్కడ టేబుల్ మీద పడేసి నువ్వు తినేసేయి అని అన్నాం కదా. గురు శుశ్రూషలు చేయకపోతే వాళ్ళు శాపాలు ఇస్తారు. ఆమె ఎంత బాగా సపర్యలు చేసిందంటే ఆయన ఎన్ని రకాల పరీక్షలు చేసినా కూడా ఆమె తట్టుకొని అంత బాగా సపర్యలు చేసింది. అట్లాంటి కోపిష్టి దూర్వాసునికి ఆమె యొక్క చేసినటువంటి ఒక సేవ మీద చాలా గౌరవం ఏర్పడి ఆయన అంటాడు, నువ్వు ఇంత చక్కటి సహనంతో నాకు గురు శుశ్రూష చేసినావు, నీకు ఒక మంత్రం చెప్తాను నేను. నీకు ఎప్పుడైనా ఏ దేవతనైనా నీకు చూడాలి అని ఉంటే నువ్వు ఆ మంత్రోచ్చరణ చేయగానే ఆ దేవత నీకు ప్రత్యక్షమైపోతారు, నీకు కావలసిన వరం ఇచ్చేస్తారు. చెప్పిన తర్వాత ఆమెకు చాలా సంతోషమవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా చెప్పినప్పుడు చిన్నపిల్ల కదా, ఇంకా మెచ్యూరిటీ లేదు. అలాంటి సమయంలో ఒకసారి సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు. అప్పుడు
చూద్దాం నిజమా కాదా అన్నట్టుగా ఆమె ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తుంది. ఏమని ఉచ్చారణ చేస్తుంది అంటే, నాకు వజ్ర కవచంతో సహజ కుండలాలతోటి ఒక బాలుడు కావాలని కోరుకుంటాను. కొడుకు అని కూడా తెలియదు ఆమెకు ఎందుకో ఆ విధంగా వచ్చేసింది. అనేసరికి ఆయన ప్రత్యక్షమవుతాడు. సూర్య భగవానుడు వస్తాడు. వచ్చి దగ్గరికి రాబోతే ఈమెకి తెలియదు కదా, భయపడి, మహాప్రభు నేను అట్లా కాదు, నాకు అవసరం లేదు, నేనేదో నాకు తెలిసి తెలియకుండా నా అమాయకత్వంతో ఈ విధమైనటువంటి వరాన్ని కోరుకున్నా, నాకు వేరే ఏ రకమైనటువంటి ఒక చెడు భావన లేదు అని అంటే, ఇంకా ఆయన ఊరుకోడు కదా సూర్య భగవానుడు. ఆయన నువ్వు కోరుకున్నా నీ కోరిక తీర్చాల్సిన అవసరం నాకుంది అనేసి ఆ పాపం ఆ బాలుడు కరుణుడు జన్మిస్తాడు. ఈమె ఏ విధంగా కోరుకుందో ఆ విధంగానే సహజ కుండలాలతోటి కవచంతో జన్మించిన తర్వాత అతను అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు ఇంకా ఆమె ఈ పిల్లవాడిని చూస్తేనే చాలా సంతోషం. తర్వాత వదిలిపెట్టాలి, ఏం చేయాలి మరి, ఇంటికి పోతే ఏమి అని ఒక తొట్టిలో వేసి నదిలో విడిచేస్తాడు. ఊయలలాగా ఏదో వేసిన తర్వాత ఆమె ఎంత హృదయ విదారకంగా బాధపడుతుంది. ఎందుకంటే వదిలేస్తుంది కదా, ఎవరో తీసుకొని సాదుకొని ఏమని పంపించేస్తుంది. అంటే ఇక్కడ ఏమనుకోవాలి మనం, ఆమెకు అమాయకత్వం, తల్లిదండ్రుల మాటను గౌరవాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన, లేకపోతే వదిలేకపోయేది కదా. ఎందుకు వదిలేసింది? తల్లిదండ్రి గౌరవానికి భంగం కలుగుతుంది. అదే నిజంగా అనుకోని సంఘటన. అందుకని అతన్ని వదిలేసింది. ఇవన్నీ జరిగినాయి. పాపం ఇంత సేవ చేసి, ఇంత గురువు చేత, అందులో దుర్వాసనతో శభాష్ అనిపించుకుని ఆమె ఆ విధంగా చేసింది. తర్వాత ఆమె స్వయంవరంలో ఆ విధంగా వివాహం జరుగుతుంది. ఇదంతా మనం ఒకసారి చర్చించుకోకుండా మనం ఏమంటాం, ఆమె కన్యగా, ఆమె పతిత, కులట, అవన్నీ మాటలు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం. అయితే ద్రౌపది కూడా మా 5గురిని భర్తలను చేసుకుంది అంటే దానికి ఒక పెద్ద వృత్తాంతం. అది కూడా 5గురు కాదు, అది అవన్నీ ఒక్కొక్క గుణంతో ఒక వ్యక్తి, ఒక రాజు. కానీ ఇవేవి పూర్వంగా దానికి డీప్గా పోయి తెలుసుకోకుండా ఊరుకొని మనం ఒక్కొక్క పాత్రను మనం తప్పుగా భావిస్తూ అప్పుడు ఆ విధంగా జరిగింది, స్త్రీకి అన్యాయం జరిగింది. శకుంతలది కూడా అంతే, అది కూడా అంతే. శకుంతలది కూడా పాపం, అది కూడా ఆమె అమాయకత్వం, ఆ వయసులో ఉన్నటువంటి ఒక చాంపల్యం, అంతేకాకుండా అందం వల్ల జరిగినటువంటి ఒక పొరపాటు. అది ఆమె తప్పు కాదు కదా. ఆమె ఏం చేసింది మరి? ఆ భరతుడిని అయితే వదిలేయలేదు ఆమె. భరతుడిని ఆమె ఎంత గొప్ప వీరుణ్ణి చేసింది. భారత భూమిని పరిపాలించేటువంటి ఆ వీరత్వాన్ని ఆ విధంగా అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పించి ఆ విధమైన తల్లి పిల్లల్ని ఇప్పటికి కూడా మనం కొంతమంది భర్తలు అన్యాయం చేసి వదిలేస్తారు పిల్లలు అయినాక. ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ పిల్లని వదలదు. ఎందుకు? మగవాడితోనే పోరు. చెప్పండి అమ్మ, ఇద్దరి మధ్యన గొడవలు వచ్చి ఇప్పుడైతే మనం చాలా చాలా చూస్తున్నాం. చిన్న వాటికి, చిన్న రీజన్స్కి పిల్లలు అయినాక కూడా వదిలేస్తున్నారు. ఎందుకు మరి? ఎందుకు తల్లి దగ్గర ఏముంటున్నారు? తన్ను ఎందుకు తీసుకొని పోడు? వాడు పోయిన తెల్లారే మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకుంటారు. ఈ పిల్లల కోసం వీళ్ళ వివాహాలు కూడా చేసుకోకుండా వాళ్ళ కోసం త్యాగం చేస్తారు. ఎప్పుడైనా స్త్రీ ఆ తత్వం అంతేనమ్మా. అది కాలాలు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో అసలు మాకు ఎవరు దిక్కులేరు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనేటువంటి పరిస్థితులలో ఒక తోడు కోసం, ఒక నీడ కోసమే చేసుకుంటుంది తప్ప అదేదో సుఖపడాలనో కాదు. అందుకని ఆ విధంగా స్త్రీతత్వం ఎప్పుడు కూడా మారదు, ఎప్పుడు కూడా అది గొప్ప తత్వమే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనం అన్ని మాతతోనే అంటాం. భరతమాత, ప్రకృతి మాత, తులసీమాత, గంగామాత, అన్నీ నీరుని, భూమిని, భూమాత, అన్ని మాతలే. మరి ఎక్కడన్నా పురుషుడి పేరు ఉందా? మరి ఎక్కడ అగౌరవింపబడ్డాం మనం? కాబట్టి కొన్ని దృష్టాంతాల వల్ల మనం ఈ విధంగా తెలుసుకొని మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్నతనం లేదు మనకు. మన తత్వం, స్త్రీ విలువ తగ్గలేదు
అనే భావనను మనం వ్యక్తిపరంగా వాళ్ళకి ఎలాంటి కథనాలు ఉన్నా కూడా వాళ్ళని మనం గౌరవిస్తూనే ఉన్నాం. ఒకవేళ జరిగినప్పుడు తాను ఎదిరించవచ్చు. ఎప్పుడైనా ఏదైనా అసలే జరగట్లేదు, అంతటా స్త్రీనే గౌరవిస్తుండ్రు అని మనం చెప్పలేము. జరుగుతాయమ్మా, ప్రపంచం మీద అన్నీ జరుగుతాయి. కొన్ని ఇప్పుడు జంతుజాలాన్ని చూస్తే కూడా కొన్ని సాత్విక గుణం కలిగినటువంటివి ఉంటాయి, కొన్ని రాక్షస గుణాలు కలిగినటువంటివి ఉంటాయి. అంత మాత్రం చేత అందరినీ మనం అనలేము కదా. అందుకని 75% గౌరవించే వాళ్ళే ఉన్నారు. ఎక్కడో ఎవరో అల్లరి చిల్లరగా మాట్లాడినా చేసినా దాన్ని మనం ఎదిరించేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు స్త్రీకి ఉన్నాయి. ఎప్పుడైనా కూడా వెనక్కి తగ్గకుండా మనం పోరాడచ్చు. కాకతీయులు వాడు కదా ప్రతాపరుద్రుడు. అప్పుడు కొంతమంది కాకతీయుల సామంతరాజులు ఉంటారు కదా, అదేవిధంగా మేడరాజు, మేడారం అంటారు, ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది. ఆ మేడారం ప్రాంతంలో ఆ సామంతరాజు మేడరాజు. అయితే ఆ మేడరాజుకు పిల్లలు లేరు, సంతానం లేదు. ఒకసారి అడవికి వెళ్ళేసరికి చుట్టూరా పులులు ఉన్నవి, ఒక చిన్న బాలిక ఆ మధ్యలో ఉన్నది. అంటే అవి కాపాడుతున్నాయి. ఈయన ఆ దృశ్యం చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇంత క్రూర జంతువుల మధ్య ఇంత చిన్న పాప ఎట్లా ఉన్నది అని అనుకొని ఆయన ఆ పాపను తీసుకొని, తనకు సంతానం లేనందున తీసుకొని పెంచి పెద్ద చేస్తాడు. అయిన తర్వాత ఆ అటవీ ప్రాంతం కదా, మంచి ధైర్య సాహసాలతో అమ్మాయి పెరుగుతూ ఉంటుంది. ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెకు వివాహం చేయాలని పగిడి గిద్దరాజు అనేటువంటి ఒక సామంతరాజుతో యుద్ధం జరుగుతుంది, అదే వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు, సారలమ్మ జంపన్న అనే ఒక కొడుకు, సారలమ్మ అనే కూతురు. అంటే కొన్ని కథలలో వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అని ఉంది. కానీ సరే, ఇక్కడ మనకు ఆ కథ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఏవైనా వక్రీకరింపబడితే ఇంకా రకరకాలుగా రాస్తూ ఉంటాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆడవాళ్ళ శౌర్యం. అవును, ఆడవాళ్ళ శౌర్యం ఏ విధంగా ఉంది, పరాక్రమం ఏ విధంగా ఉంది. ఆ విధంగా ఇప్పుడు జంపన్న వాగు అంటారు, అదే అయిన తర్వాత ఆ విధంగా ఇద్దరు పిల్లలు. ఒకసారి సామంతరాజు కప్పం కట్టలేకపోతాడు కరువు కాటకాలలో. రాజుకు సామంతరాజు కప్పం కట్టాలి కదా. అప్పుడు ప్రతాపరుద్రుడు ఏం చేస్తాడు, సైన్యాన్ని పంపిస్తాడు. సైన్యాన్ని పంపించి యుద్ధానికి పంపించినప్పుడు ఆ యుద్ధంలో పాపం అందరూ ఈ రాజు తర్వాత ఆ అల్లుడు ఆ జంపన్న అందరు చనిపోతారు. ఒక్క సమ్మక్క మిగులుతుంది. అయినాక ఆమె బాగా వీరోచితంగా పోరాటం చేస్తుంటుంది. చేస్తున్నప్పుడు ప్రతాపరుద్రుడు ఆయననే స్వయంగా వచ్చినట్ట యుద్ధానికి. వచ్చి చేసేసరికి సరే, అప్పటివరకు ఎంతమంది చనిపోయినారో, తర్వాత ప్రతాపరుద్రుడు వచ్చిన తర్వాత అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత సమ్మక్క తప్పించుకొని ఏం చేస్తుంది, ఆమె చనిపోదు, ఆమె ఒక చిన్న కుంకుమ భరిని ఆ చెట్టు కింద పెట్టేసి అదృశ్యమైపోతుందట. ఇంకా ఆమె ఉండదు. ఎక్కడ ఉన్న వాళ్ళంతా అసలు ఏమైపోయిందని ఆ సైన్యం మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా చాలా బెంబేలెత్తిపోతారు. ఆమె కనపడదు, ఆ చెట్లలో నుండి మాయమైపోతారు. అయిపోయిన తర్వాత అప్పుడు ప్రతాపరుద్రుడు వచ్చి చూసి చాలా ఆశ్చర్యపడతాడు. ఒక వీర వనిత ఏమి ఇంత గొప్పగా ఆమె చనిపోకుండా అదృశ్యమైపోయింది ఆ కుంకుమ భరణితోటి అని అనుకొని ఆ కుంకుమ భరణిని అప్పటి నుండి ఆయనే ప్రకటిస్తాడు. ఆమె మామూలు మనిషి కాదు, ఒక శక్తి. ఆమెకు ఆ జాతర చేయాలి, ఆమెకు ఉత్సవం చేయాలి, ఆమె పేరు మీద పండగ చేయాలి అనేసి ఆయననే ప్రకటిస్తాడు. ఆ రోజు నుంచి ఎప్పటికీ కూడా సమ్మక్క సారలక్క జాతర అని జాతర చేస్తూ ఉంటారు. అంత వీరోచితమైనటువంటి ఒక స్త్రీ ఆమె. అన్ని అటవీ ప్రాంతాలలో ఉన్నారు, వేదయుగాలలో ఉన్నారు, భారత భాగవతాదులలో ఉన్నారు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, త్యాగం, సహనం, రమణీయత, ఇవన్నీ ఎప్పుడు కూడా స్త్రీ తత్వంలో మారవమ్మ. స్త్రీ తత్వంలో ఎప్పటికీ ఇవి ఉంటాయి, ఇళ్ళకాలము ఉంటాయి. అందుకని ఉండాలి అని కూడా మనం ఒక స్త్రీగా నేను కోరుకుంటా, మీరు కూడా కోరుకోండి. అంటే స్త్రీతత్వం అని చెప్పుకుంటూ మనం ఇన్ని రకాల స్టోరీలు వాళ్ళ ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క కాలంలో
స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా వివరిస్తున్నారమ్మా. నిజంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.